హై టెక్ లవర్స్, నేను మీ రోహిత్. మీరు చూస్తున్నారు కూలేడే టెక్ యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. సో ఆల్రెడీ మీరు తమిళ చూస్తూ ఉంటారు కదా, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ గివ్ అవే అని చెప్పి. సో ఈ రోజు మన ఛానల్ అయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే డివైస్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్తో పాటు గివ్ అవే కూడా ఇద్దాం అనమాట. సో మీరు ఈ గివ్ అవేకి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? ముందుగా అయితే కింద ఒక నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. మెయిన్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. సో దాంతోపాటు బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. కామెంట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఇంకా మీరు ఇవే కాదు, గివ్ అవే కండిషన్స్ ఇంకా కండిషన్స్ ఉంటాయి. సో అన్బాక్స్ తర్వాత అయితే గివ్ అవే కండిషన్స్ అయితే ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, మనం అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇది మన ప్రొడక్ట్ అనమాట. ఇప్పుడు దీని అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం ఆలస్యం చేయకుండా. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను కాబట్టి డైరెక్ట్ మనకి ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది. సో ఇది హైదరాబాద్ నుంచి అక్కడి నుంచో మనకి షిప్డే వచ్చింది. సో దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. నేను నైఫ్స్ అలాంటివి అయితే ఏమీ పెద్దగా తెచ్చుకోలేదన్నమాట. సో అందుకనే చేతితోనే చేస్తున్నాం. మన ఇంకా చిన్న ఛానలే కాబట్టి ఈజీగానే టేర్ అయిపోయింది ఇది. సో ఇంకా మనం లోపల చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోనే ఉంది మనకి ఇక్కడ. సో దీంతోపాటు అమెజాన్ బిల్లింగ్ ఒకటి ఉంది. సో నేను విన్నది నిజమే, మనకి ఏవైతే ఫ్లిప్కార్ట్లో ఉన్నాయో బాక్సెస్ అయితే నలుగుతున్నాయి అని చెప్పి షిప్పింగ్లో వచ్చేటప్పటికి. సో బిల్ అయితే ఉంది. సో మనకి బిల్లింగ్ కూడా ఎటువంటి అవసరం లేదు. సో గాయస్, ఇది మన రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది మొబైల్ అనమాట. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే మీకు 6GB ర్యామ్ అండ్ 128GB రోమ్ అయితే తెప్పించాను నేను ఈ వేరియంట్ అయితే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంఐ వేరియంట్ ఉంది. ఇటు పక్క బాక్స్ మీద చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని చెప్పి అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇట్లానే ఇటు సైడ్ చూసుకున్నా కూడా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని అయితే మనకి ఇక్కడ ఉంది. సో మీకు వెనకాల ఇంకా చూసుకున్నట్లయితే కీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఇది ప్రాసెసర్ వచ్చేటప్పటికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G మీద అయితే రన్ అవుతుంది. ఏదైతే ఎడ్రినో కంపెనీ ఉందో దాని ప్రాసెసర్ మీద అయితే రన్ అవ్వడం జరుగుతుంది. వెనకాల మీరు కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా వచ్చేటప్పటికి 64MP క్వాడ్ క్యామ్ సెటప్తో అయితే వస్తుంది మీకు, స్క్వేర్ షేప్డ్ క్వాడ్ క్యామ్ సెటప్తో. మీకు డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ అయితే వస్తుంది. ఏదైతే ఫ్రంట్ క్యామ్ ఉందో పంచువల్ క్యామ్ అనమాట. 32MP క్యామ్ మీద అయితే వస్తుంది మనకి, ఇన్ డిస్ప్లే పంచువల్ క్యామ్ అనమాట. అంతేకాకుండా ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అది మీకు ఇంకొక మంచి విషయం, దీంట్లోనే బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట ఇది వచ్చేటప్పటికి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది మీకు. సో మీకు మేడ్ ఇన్ ఇండియా అనే కంటే అసెంబుల్డ్ ఇన్ ఇండియా అన్న అయితే మంచిది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి నేను కలర్ అయితే మీకు ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అయితే తెప్పించాను మీకు వచ్చేటప్పటికి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో నేను వచ్చేవాడు ముందే చెప్పాను కదా, నేను ఎటువంటి కత్తులు కటరాలు అయితే తీసుకురాలేదు. ఓన్లీ హ్యాండ్వేర్ రిమూవ్తో చేయాలని చెప్పి. సో ఓన్లీ హ్యాండ్తోనైతే నేను రిమూవ్ చేస్తాను. మరి ఏం చేస్తాం, మనం ఇంకా చిన్న ఛానలే, మరీ అంత రేంజ్కి అయితే డెవలప్ అవ్వలేదు కాబట్టి. సో మనం ఇంకా ఫింగర్స్తోనే చేయాలి. సో సీల్ అయితేనే బాగానే చేశారు. ఇప్పుడు మనం బాక్సెస్తో కట్ చేయడమే తెప్పించి నేనైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు బాక్స్ని అయితే. సో మరి ఓపెన్ అయితే చేసేసాం. ఇక్కడ మనకు అయితే ఒక కేసు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దీనికి ఓపెనింగ్ అయితే ఇటు సైడ్ ఉంది. ఓపెనింగ్ అయితే చేద్దాం. మీరు ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ గమనించినట్లయితే సిమ్ ఎజెక్టెడ్ ట్రై అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళు. సో అంతేకాకుండా మనకి క్విక్ గైడ్ అయితే ఇచ్చారు, యూజర్ గైడ్. దీంతో ఎటువంటి యూస్ అయితే లేదు. సో దీంట్లో అయితే ఒక కేసు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. ఎంఐ వాళ్ళు మనకంత క్వాలిటీ కేసెస్ అయితే ఏమీ ప్రొవైడ్ అయితే చేయరనమాట వచ్చేటప్పటికి. సో మరీ అంత క్వాలిటీగా అయితే లేదు కేసు మాత్రం. సో బెటర్ టు మీరు ఇంకొక కేసుని చూస్ చేసుకోవడం అయితే బెటర్ అనమాట, దీంట్లో వచ్చిందే యూస్ చేయకుండా. సో మీరు ఇంకా డైరెక్ట్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ మొబైల్ అయితేనే ఉంది మనకి. సో మొబైల్ తీసే ఆప్షన్ అయితే లేదు. దీని అయితే ఇలా ఫ్లిప్ చేద్దాం. సో మీరు మొబైల్ కూడా ఒకసారి పక్కన అయితే పెడదాం మనం. ఇంకా ఇవన్నీ రిమూవ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు, 33W ఊక్ ఛార్జర్. అంతేకాకుండా ఇది టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట మీకు ఇక్కడ వచ్చేటరికి. సో ఛార్జర్ అయితే రానంటుంది దీని నుంచి అయితే నేను ఎంతలా ట్రై చేసినా సరే. సో ఇది గైస్, మరి ఛార్జర్ అయితే బాగానే ఉంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే 33W ఊక్ ఛార్జర్, కొద్దిగా వెయిట్ అయితే ఉంది. సో వెయిట్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మొబైల్ని అయితే మీకు చూపిస్తాను. ఇవన్నీ త్వరగా పక్కన అయితే పెట్టేద్దాం. సో పక్కన పెట్టేసినాక మీకు త్వరగా మొబైల్ అయితేనే చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్విక్ గైడ్ ఒకటి ఉండిపోయింది. సో ఇంకా డైరెక్ట్లీ మీకు మొబైల్ అయితే ఎట్లా ప్యాక్ చేసి ఉంది మీకు పాలిథిన్ కవర్లో అయితే, మీకు ప్లాస్టిక్ కవర్లో. సో ఇన్ కేస్ ఈ కవర్ని అయితే పక్కన పెడదాం. మొబైల్ అయితే మీకు చాలా అందంగా అయితే కనిపిస్తుంది. సో మీరు వెనకాల చూసుకున్నట్లయితే ఇది అసలు బ్లాక్ కాదు, ఇంటర్స్టెల్లార్ బ్లాక్. మనకు చూడడానికి బ్లూ కలర్లో ఉంది. సో వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దీనికి ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అని పెట్టారు. సో కలర్స్ చూడండి మీరు కూడా ఎంత బాగా షేడ్ అవుతున్నాయో.
ఇంకా మీరు వెనకాల కెమెరా చూడొచ్చు, ఇక్కడ స్క్వేర్ షేప్డ్ కెమెరా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. 64 MP కెమెరా వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు 64 MP అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. అంతేకాకుండా మీకు ఇక్కడ సింగిల్ LED లైట్ ఫ్లాష్ అయితే ఉంది. కింద చూసుకున్నట్లయితే మీకు ఎంఐ అని చెప్పి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది కదా మీకైతే ఎంఐ అని చెప్పి. సో దీంట్లో మీకు చూసుకోవాల్సింది ఏంటంటే త్రిబుల్ స్లాట్ అయితే ఉంటుంది మీకు. అంతేకాకుండా మీరు ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మీరు పైన చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ వాయిస్ మైక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీకు ఐఆర్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మెయిన్లీ రెడ్మీ మొబైల్స్లో ఐఆర్ని అయితే స్కిప్ చేసే అవకాశమే లేదు. ఇంకా మీరు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్ ఫోన్స్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా టైప్ సి కేబుల్ ఛార్జర్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టీరియో అవుట్ స్పీకర్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు. సో ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సిమ్ ట్రైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ లుక్ అయితే, మొబైల్ లుక్ అయితే చాలా క్లాసీ ఫినిష్ అయితే ఉంది ఈ మొబైల్ లుక్ అయితే చూసినట్లయితే. సో ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అనమాట. దీన్ని అయితే మీరు యూస్ చేసి ఫింగర్ ప్రింట్ లాగా యూస్ చేయొచ్చు, యాజ్ ఏ మీకు లేదంటే మీకు పవర్ బటన్ కింద కూడా యూస్ చేయొచ్చు. సో దీన్ని ఇప్పుడైతే మనం పవర్ అని అయితే చేద్దాం మనం. సో మీకు చూసినట్లయితే పవర్ ఆన్ చేయగానే ఇక్కడ రెడ్మీ అని అయితే మీకు బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, పవర్డ్ బై 100 అని. సో మీకు పవర్ ఆన్ చేసినప్పుడు కూడా లైట్గా వైబ్రేట్ అయితే అయ్యింది. మనకి ఇది ఒక ఇండికేషన్ అనుకోవచ్చు. మీకు పంచువల్ హోమ్ కెమెరా అయితే మనకి ఇక్కడ ఉంది, సెల్ఫీ కెమెరా అయితే. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది ఏదైతే స్క్రీన్ గార్డ్ ఉందో దీనికి ప్రీవేరియడ్ అయితేనే వస్తుంది మనకి కంపెనీ దగ్గర నుంచే స్క్రీన్ గార్డ్ అనేది అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఇక్కడైతే క్విక్ సెటప్ అయితే ఉంటుంది గైస్. నేను దీని అయితే స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు చూపిస్తాను. MIUI 11 అయితే ఇక్కడ మీకు MIUI 11 అయితే బేస్డ్ రన్ అయి ఉంటుంది. మీకు కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు వైఫై సెటప్ అయితే అడుగుతుంది మీకు ఇక్కడ. సో నేను స్కిప్ అయితే ఇస్తున్నాను. మీకు ఇక్కడ వచ్చేటప్పటికి టర్మ్స్ అండ్ పాలసీస్ని ఐ రీడెడ్ అని చెప్పి. సో చెక్కింగ్ సిమ్ అంటుంది. నేను సిమ్ అయితే ఏమీ వేయలేదన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఏ సిమ్ని అయితే ఇన్సర్ట్ చేయలేదు. సో ఎలా యాక్సెప్ట్ చేద్దాం. క్విక్ సెటప్ అయితే ఒక 1 minute to 2-3 minutes అయితే ఉంటుంది. సో పెద్దగా అయితే దీని గురించి పట్టించుకోక్కర్లేదు. సో ఇక్కడ స్క్రిప్ట్ సెటప్ అవుతుంది కదా, ఫింగర్ ప్రింటర్ ఓన్లీ లాక్ స్క్రీన్ ఉంది. స్కిప్ దిస్ స్టెప్ అని చెప్పి మనం స్కిప్ చేసుకుందాం. సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాం. స్టెప్ని అయితే స్కిప్ చేసేసాను. అప్పుడే మీకు ఏమీ పెట్టి చూపించాను అనమాట. సో క్లాసిక్ మోడ్ అయితే మనకి చూద్దాం. ఇది సెటప్ కంప్లీట్ అని చెప్పి వచ్చింది మనకి. ఇక్కడైతే యాప్స్ అయితే లోడింగ్ అవుతున్నాయి. సో ఇది గైస్ మరి ఈరోజు ఫోన్ అయితే సో బాగానే ఉంది అందంగా చూడడానికి. ఈ సెటప్ అయ్యే లోపల ఇటు చూద్దాం. కెమెరాస్ గురించి లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. మన మెయిన్ కెమెరా వచ్చేటప్పటికి ఏంటంటే 64 MP మీద అయితే రన్ అవబోతుంది. ప్రైమరీ క్యామ్ వచ్చేటప్పటికి f1.8 అపర్చర్ మీద అయితే రన్ అవబోతుంది. ఏదైతే మీకు సెకండరీ క్యామ్ ఉందో 8 MP మీద అయితే రన్ అవబోతుంది. ఏదైతే మీకు డెప్త్ సెన్సార్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్స్ ఉన్నాయో 5 MP + 5 MP మీద అయితే రన్ అవబోతున్నాయి అనమాట. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మీకు 32 MP మీద అయితే రన్ అవబోతుంది గైస్. సో ఆల్మోస్ట్ మీకు వస్తుంది. ఐకాన్స్ అయితే రావడానికి లేట్ అవుద్ది అనుకుంటా. సో వచ్చేసి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో బ్లోట్వేర్ అయితే మీకు చాలా ఎక్కువ అయితే వస్తుంది. దీన్ని అయితే తర్వాత మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బ్లోట్వేర్ మొత్తాన్ని. సో అన్ఇన్స్టాల్ కూడా పెద్ద కష్టమేం కాదు. మీకు ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. స్క్రీన్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. మేబీ నేను ఇక్కడ తీసుకోబోయింది ఇందుకేనమాట. బ్లాక్ అండ్ గ్రే కలర్స్ వచ్చేటప్పటికి ఫింగర్ ప్రింట్స్ అయితే వెంటనే పడిపోతాయి అనమాట. సో ఇట్లా ఓపెన్ చేసానో లేదో. సో ఒకసారి మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళగానే మీకు అబౌట్ ఫోన్లో చూసుకున్నట్లయితే డివైస్ నేమ్ వచ్చేసరికి ఎంఐ అని ఉంది. డివైస్ మోడల్ వచ్చేటప్పటికి ఎంఐ Note9 Pro Max అయితే ఉంది మనకి. ఇది వచ్చేటప్పటికి ఏదైతే గ్లోబల్ వెర్షన్ ఉందో అదైతే 11 point మీద అయితే రన్ అవుతుంది. MIUI గ్లోబల్ వెర్షన్ అయితే ఆండ్రాయిడ్ వెర్షన్ మనకి 10 తోటే వస్తుంది. మనకి సెక్యూరిటీ ప్యాచెస్ చూసుకున్నట్లయితే మీకు 4th month సెక్యూరిటీ ప్యాచెస్ మీద అయితే రన్ అవబోతుంది అనమాట. అంతేకాకుండా మీకు స్టోరేజ్ అయితే 128 GB అయితే స్టోరేజ్ అనమాట తీసుకొచ్చింది ఇది. సో మనకి ఇక్కడ అవైలబుల్లో చూసుకుంటే 108.8 GB స్టోరేజ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. టోటల్లీ 128 GB స్టోరేజ్లో అయితే మనకి 15 GB అయితే స్టోరేజ్ సిస్టమ్ తీసుకుందనమాట. సో మిగతా అట్లా యాప్స్ అని చెప్పి ఇవని చెప్పి స్టోరేజ్ అయితే అట్లా కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటాయి. సో ఇంకా మీరు ఓవరాల్ కెమెరా లుక్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కెమెరాలో చూసుకున్నట్లయితే అన్నీ అలౌ చేసేసేయండి. సో కెమెరా లుక్ చూసుకున్నట్లయితే మీకు 64 MP అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట కెమెరాలో అయితే. సో ఇట్లా ఏదైనా మామూలుగా బాక్స్ తీసుకొని దీన్ని అయితే మీకు చూపిస్తాను. సో కెమెరా లుక్ అయితే 64 MP దాకా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీకు పోర్ట్రేట్ మోడ్ అయితే ఉంది. నైట్ మోడ్ కూడా వీళ్ళు ఏమి స్కిప్ చేయలేదన్నమాట ఇటువంటి కూడా. సో ఇక్కడ పానోరామా కూడా ఉంది. మీకు ఇక్కడ ప్రో మోడ్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 64 MPలో కూడా తీసుకోవచ్చు అనమాట. ప్రో మోడ్లో కూడా మీకు ఇది అయితే అవైలబుల్లో ఉంచారు. అంతేకాకుండా మీకు ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే వీడియో ఉంది, షార్ట్ వీడియో మోడ్ ఉంది. అంతేకాకుండా స్లోమో వీడియో కూడా ఉందన్నమాట. మీకు ఇక్కడ 90 FPS దాకా 960 FPS దాకా సపోర్ట్ చేస్తుంది. సో గ్రిడ్ వ్యూ కూడా పెట్టుకోవచ్చు మీకు.
ఎటువంటి స్కిప్స్ అయితే చేయలేదు వీళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కెమెరా పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఏవైతే ఉన్నాయో మీరు మైక్రో షాట్స్ తీయాలనుకుంటున్నారో 5 MP యూస్ చేసి, సో మైక్రో షాట్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వస్తాయి గైస్. ఎందుకంటే ఇది మైక్రో షాట్స్ ఎక్స్పర్ట్ అనమాట ఈ ఫోన్ వచ్చేటప్పటికి. సో సూపర్ ఉంటుంది గైస్ మైక్రో షాట్స్కి మీరు యూస్ చేయాలనుకున్నట్లయితే. సో ఇంకా మీరు ర్యామ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 3GB అయితే వస్తుంది, మీకు 6GBకి ర్యామ్ అయితే. మీరు ఫోన్ అయితే ఇంటర్ఫేస్ అయితే మనకి అన్ని ఎంఐ ఫోన్స్ లాగానే ఉంది, సో ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో ఇది గైస్ వీడియో అయితే మనకి అన్బాక్సింగ్ వీడియో అయితే. మనం గివ్ అవే పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం మెయిన్గా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యే ఉండాలి. సో ఈ గివ్ అవే ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్కి అనమాట. సో అందుకనే త్వరగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి. కింద అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో కామెంట్ పెట్టండి కానీ ఫోన్ నెంబర్స్ అయితే ఏం పెట్టకండి. సో నా నియరెస్ట్ లైవ్లో నేను చూసుకొని ఇస్తానమాట ఈ గివ్ అవే. మన ఛానల్ ఎప్పుడైతే 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుద్దో అప్పుడైతే ఇస్తాను. ఎందుకంటే చాలా బడ్జెట్ ఫోన్ అనమాట ఇది. వచ్చేటప్పటికి నాకు 18,500 పడ్డది. సో దాని గురించి అయితే మన ఛానల్ ఎప్పుడైతే 5Kకి రీచ్ అవుద్దో అప్పుడైతే నేను ఈ గివ్ అవే ఇస్తాను. సో మన చిన్న ఛానల్ కాబట్టి సో గైస్ సపోర్ట్ అయితే చేయండి. మీరు కామెంట్లో ఎటువంటి ఫోన్ నెంబర్స్ అయితే పెట్టకండి, అవి అయితే స్పామ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనే సో గైస్ ఇది మీరు కామెంట్ చేయాల్సి ఉంటుంది, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉంటుంది. అప్పుడైతే మీరు గివ్ అవే గెలుచుకుంటారు. అంతేకాకుండా మీకు ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా రెడ్మీ ఇయర్బడ్స్, దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో గివ్ అవే అయితే నడుస్తుంది. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో మీకు రూల్స్ అనేవి అయితే అర్థమయ్యాయి అనుకుంటారు. ఇంతేకాకుండా మీకు సెకండ్ రూల్ వచ్చేటప్పటికి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వాలి, కూలెడియా టెక్ ఇన్స్టాగ్రామ్ని అయితే. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను కూలెడియా టెక్ ఇన్స్టాగ్రామ్ని. ఇది గైస్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ గైస్.